హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో ఆకుకూర ఫ్రై ఎలా చేయాలో చూసేయండి. ఇలా చేస్తే ఎవరైనా ఆకుకూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా బాగా తింటారు. సో ముందుగా అయితే ఆయిల్ వేసుకొని అందులో శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఒక చిన్న ఆనియన్, టమోటా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం రంగు వేగాక అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా కూడా వేసి మరి కాసేపు ప్లేట్ మూసిపెట్టి మగ్గనివ్వాలి. ఇలా కొంచెం మగ్గితే సరిపోతుంది. అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర వేసి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పసుపు, మీ రుచికి తగినంతగా కారం, ఉప్పు కూడా వేసి ఒకసారి కలిపి మగ్గనివ్వాలి. ఆకుకూర మగ్గేలోపు దీనిలోకి వేసుకోవాల్సిన పౌడర్ అయితే రెడీ చేసుకుందాం. కొబ్బరి, వెల్లుల్లి రెండు కలిపి మిక్సీ వేసి పెట్టుకోవాలి. ఈ పొడిని ఆకుకూర ఇలా కన్సిస్టెన్సీ ఉన్న తర్వాత ఇందులోనే కొబ్బరి, వెల్లుల్లి పౌడర్ వేసి మరి కాసేపు మగ్గనిచ్చి ఈ స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇలా చేశారంటే ఎప్పుడైనా ఆకుకూర ఫ్రై ఇలా చేస్తే ఇష్టం లేని వాళ్ళు కూడా బాగా తింటారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఆకుకూర తాలింపు ఎంత బాగా ఉందో, రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.